తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా ప్రాణానికి మరో రూపం ధారావాహిక వింటున్నామండి. రచన రేఖా గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఏంట్రా మధు అంతలా ఆలోచించేస్తున్నావు? ఏమి లేదురా, అంత తెలివిగా ఏం ప్లాన్ చేశావో అని ఆలోచిస్తున్నా. చెప్తా కానీ ఇందులో నీకు పెద్దగా పని ఉండదు. చాలా చిన్న పని ఉంటుంది. అది కూడా ఈజీనే అన్నాడు వరుణ్. బతికించావు. ఏంట్రా అంటున్నావు? ఆహా ఏం లేదురా, సరే అంటున్నాను. ఓకే, ఇప్పుడు ప్లాన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ నక్షత్ర, నీ పని ఏంటంటే నువ్వు ఆ కార్తీక్ని డైవర్ట్ చేయాలి. వాడు ప్రీతి పక్కన లేకుండా చేయాలి. కానీ వాడికి నేనంటే అస్సలు పడదు. వాడు నా మాట వింటాడా అంది నక్షత్ర. వినడు, కానీ వినేలా నువ్వే చేసుకోవాలి. ఎందుకంటే వాడు పక్కన ఉండగా ప్రీతి నీడని కూడా తాకలేము. సో నువ్వు చేసి తీరాలి. ఓకే చేస్తాను. ఓకే, ఇప్పుడు ప్లాన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి అని వరుణ్ ఒక ప్లాన్ వాళ్ళకి చెప్తాడు. అందరూ జాగ్రత్తగా విన్న తర్వాత సరే నువ్వు చెప్పినట్టే చేస్తాం అని అంటారు. కానీ ఇలా చేయడం వల్ల మనం కోరుకున్న వాళ్ళు మనకి ఎలా దగ్గరవుతారు అడిగింది మమత. ప్రీతికి అలా అయితే సాగర్ దాన్ని వదిలేస్తాడు. దాని బాబు చచ్చినట్టు నాకే ఇచ్చి పెళ్లి చేస్తాడు. ప్రీతికి అలా జరిగితే ఆ కార్తీక్ గాడు డిప్రెషన్లోకి పోతాడు. ఆ టైంలో ఈశాని కూడా పట్టించుకోడు. అప్పుడు నువ్వు వెళ్ళి జాలీగా 4 మాటలు మాట్లాడితే చాలు. ఇంకా సాగర్ ఎలానో ఖాళీగా ఉంటాడు కాబట్టి నక్షత్ర చూసుకుంటుందిలే. ఇప్పుడు అర్థమైందా అందరికీ? హా, అర్థమైంది అంది నక్షత్ర. ఒరేయ్, రేపే మన ప్లాన్ అమలు చేయాలి, గుర్తుపెట్టుకోండి. తేడా వచ్చిందో బుక్ అయిపోతాం. ఓకే, రేపు కలుద్దాం, బాయ్ అని చెప్పి వరుణ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నక్షత్ర మమత కూడా ఆనందంగా ఇంటి దారి పట్టారు. కానీ మధు మాత్రం ఏదో ఆలోచిస్తూ అక్కడే కూర్చుంటాడు. ఎప్పటికో వర్షం చినుకులు మధు ఆలోచనల్ని కదిలించగా లేచి అక్కడి నుండి ఇంటికి బయలుదేరతాడు. మధు తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉంటాడు. ఒక్కసారిగా 2 నెలల క్రితం జరిగిన సంఘటన కళ్ళ ముందు కదలాడింది. మధు, ఏంటి క్లాస్కి రాకుండా ఇలా ఒంటరిగా కూర్చున్నావు? ఏం లేదు ప్రీతి, ఊరికే అయితే ఎవరైనా ఇలా ఒంటరిగా కూర్చుంటారా? అయినా నిన్నెప్పుడూ ఇంత డల్గా చూడలేదు. ఏమైందో చెప్పు. ఏం లేదు ప్రీతి. నువ్వు ఏం లేదు అనడంలోనే ఏదో ఉంది అని అర్థమవుతోంది. సరే, ఫ్రెండ్ అనుకుంటే చెప్పు, లేదంటే లేదు అని ప్రీతి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత అటెండర్ మాణిక్యం మధు ఉన్న చోటికి వస్తాడు. మధుబాబు, మీ సెమిస్టర్ ఫీజు కట్టడానికి ఈరోజే ఆఖరి రోజంట. ఈ విషయం మీతో చెప్పమన్నారు ప్రిన్సిపల్ గారు. సరే మాణిక్యం, నేను సాయంత్రం లోపు కట్టేస్తాను. సరే అని అటెండర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మధు మళ్ళీ దీర్ఘాలోచనలో పడిపోతాడు. ఏం చేయాలి? ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు చూస్తే ఏం బాగలేదు. చెల్లికి నాకు ఒకేసారి ఎగ్జామ్ ఫీజు వచ్చింది. నాన్నకి ఆరోగ్యం బాగాలేదు. ఇంట్లో తిండికే కష్టమవుతోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వరుణ్ గాడిని అడిగితే వాడు డబ్బు ఉండి కూడా లేదనేశాడు. అవసరమైన పనులకు ఉపయోగించుకుంటాడు తప్ప అవసరానికి పనికిరాడు. అయినా వాడి గురించి అనుకుని కూడా వేస్ట్. మధు ఇలా తనలో తనే ఆలోచిస్తూ ఉండగా ప్రీతి కార్తీక్లు అక్కడికి వస్తారు. మధు, ఇందా తీసుకో. ఏంటిది ప్రీతి? ఓపెన్ చేసి చూడు. మధు ఓపెన్ చేసి చూశాడు. అది ఫీజు కట్టిన రిసిప్ట్. మధు పేరు పైన ఉంటుంది. అది చూడగానే మధు షాక్తో ప్రీతి వాళ్ళ వైపు చూస్తాడు. ప్రీతి, ఏంటిది? నా ఫీజు నువ్వెందుకు కట్టావు? నేను నిన్ను అడగలేదు కదా. ఫ్రెండ్కి అడిగితేనే చేయాలి అని రూల్ లేదు కదా. ఇందాక ప్రిన్సిపాల్ని కలవడానికి వెళ్తే ఆయన అటెండర్తో నీ గురించి చెప్పడం విన్నాను. అప్పుడు నువ్వు ఒంటరిగా కూర్చోవడానికి కారణం అర్థమైంది. అందుకే కార్తీక్ని పంపించి ఫీజు కట్టించేశాను. ఎందుకు ప్రీతి మీకు ఇదంతా? అయినా కార్తీక్ తనకు వద్దని చెప్పాల్సింది పోయి నువ్వు కూడా. ఏంటి బాస్ నువ్వు మేమేదో ఘనకార్యం చేసినట్టు మాట్లాడుతున్నావు? అయినా ప్రీతి ఏ నిర్ణయం అయినా 1కి 2 సార్లు ఆలోచించే తీసుకుంటుంది. దాని నిర్ణయాన్ని నేనెప్పుడు సమర్థిస్తాను. ఒకవేళ తను తీసుకున్న నిర్ణయం తప్పే అయినా కూడా నేను తనతోనే ఉంటాను. మీ ఇద్దరి అండర్స్టాండింగ్ సూపర్ కార్తీక్. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలానే ఉండాలి చెప్పాడు మధు. తప్పకుండా ఉంటుంది, కానీ ఈ మనీ తీసుకో అని కొంత డబ్బు మధు చేతిలో పెట్టాడు. ఏ కార్తీక్, ఏంటిది? ఇంత డబ్బు నాకెందుకు?
మాణిక్యం గారు మీ ఫ్యామిలీ పొజిషన్ అంతా చెప్పారు. చెల్లి ఫీజుకి ఉంటుంది ఆ డబ్బు, ఉంచు అంది ప్రీతి. అది కాదు ప్రీతి, నువ్వు ఇంకేం మాట్లాడకు, ఓకేనా? మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు ప్రీతి. ఎప్పుడో టైం వచ్చినప్పుడు తీర్చుకుందువులే, కానీ క్లాస్కి లేట్ అవుతుంది, పదా వెళ్దాం. ఈ సంఘటన మధు కళ్ళ ముందు మెదిలేసరికి తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి. అప్పుడే అక్కడికి వచ్చిన మధు చెల్లెలు లక్ష్మి మధుని చూసి దగ్గరికి వస్తుంది. అన్నయ్య, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంది లక్ష్మి. అప్పటి వరకు ఒంటరిగా కూర్చున్నాడేమో, లక్ష్మి పలకరింపుతో దుఃఖం ఆపుకోలేకపోయాడో. తన ఒడిలో తల పెట్టుకొని ఏడ్చేశాడో. అన్నయ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ప్లీజ్, ఏమైందో చెప్పు, నాకు చాలా కంగారుగా ఉంది. మధు అలా ఏడుస్తూనే జరిగిందంతా చెప్పాడు. లక్ష్మికి కూడా ప్రీతి వాళ్ళు తమకి డబ్బు సహాయం చేయడంతో వాళ్ళ మంచితనం తెలుసు. అలాగే వరుణ్ ఒక ఈడియట్ అని కూడా తెలుసు. ఎందుకంటే ఒకసారి లక్ష్మిని కూడా మాటలతో వేధించాడు. కానీ ఆ విషయం మధుకి చెప్పలేదు లక్ష్మి. ఇలా వాళ్ళందరి గురించి ముందే తెలియడంతో విషయం చెప్పగానే త్వరగానే అర్థం చేసుకుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నయ్య? నేను ఏం చేయగలనురా? ఆ వరుణ్గాడు దుర్మార్గుడు. వాడి పనికి అడ్డొస్తే చంపడానికి కూడా వెనకాడడు. నాకేదైనా అయితే మన కుటుంబం అంతా రోడ్డున పడుతుంది. అందుకే ఏం చేయలేక నాలో నేనే ఏడుస్తున్నాను. ఇలా ఏడిస్తే పరిష్కారం దొరుకుతుందా? దొరకదు, కానీ బాధ తగ్గుతుంది కదా. అందుకే పోనీ నువ్వేదైనా ఐడియా ఇవ్వవే ప్లీజ్. ఏదో ఒక ఉపాయం ఆలోచించు. ప్రీతి లాంటి మంచి అమ్మాయిని ఆ రాక్షసుడి చేతిలో నుండి ఎలా అయినా కాపాడాలి. అలాంటప్పుడు కాపాడింది నేనని తెలిస్తే ఆ వరుణ్ గాడు చంపేస్తాడు. అందుకే నేను ధైర్యం చేయలేకపోతున్నాను. వాడి ముందు నా బలం సరిపోదు. అయితే కాపాడేలా చెయ్యి. అంటే ఏముంది, నీకు ప్రీతి అక్క సేవ్ అవ్వడం కావాలి. కానీ అది నువ్వే చేయాలి అని లేదు కదా. నీకు వరుణ్తో పోరాడే బలం లేనప్పుడు ఆ బలం ఉన్న ఎవరికైనా ఈ విషయం తెలిసేలా చేసి సేవ్ చేయించు. ఆ మాట వినగానే మధు ఎగిరి గంతేశాడో. చెల్లెలి నుదుర్ని ప్రేమగా ముద్దాడి తను చెప్పిన సలహాకు థ్యాంక్స్ చెప్పాడు. సరే అన్నయ్య, నాకు నిద్రొస్తోంది, నేను వెళ్ళి పడుకుంటాను. నీకు నా సహాయం అవసరమైతే అడుగు, తప్పకుండా చేస్తాను. కానీ ప్రీతి అక్కని కాపాడుకోవడం మన బాధ్యత, అది గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళడానికి వెనక్కి తిరుగుతుంది. లక్ష్మి అని మధు పిలవడంతో వచ్చి మళ్ళీ అతని పక్కన కూర్చుంటుంది. ఏంటన్నయ్యా? నిన్నొకటి అడుగుతాను, సమాధానం చెప్తావా? అడుగన్నయ్యా. నేను ఈషా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. కానీ కార్తీక్, ఈషా ఆల్రెడీ లవ్లో ఉన్నారు. నిజానికి వాళ్ళ గురించి తెలియకముందే నేను ప్రేమించాను. రేపు జరిగే సంఘటన ఆ వరుణ్ గాడు అనుకున్నట్టు జరిగితే ఈషా నాకు దక్కే ఛాన్స్ ఉంది. కానీ కార్తీక్, ఈషా లవ్లో ఉన్నట్టు నాకు ఇందాక వరుణ్ చెప్తేనే తెలిసింది. అప్పటి నుండి మనసు నలిగిపోతోంది. ఈ ప్రేమ లేక స్నేహమా అర్థం కావట్లేదు. ఈ సందిగ్ధంలో ఎక్కడ నా ప్రేమని గెలుచుకోవడానికి ప్రీతి విషయంలో స్వార్థంగా ఆలోచిస్తానో అని భయంగా ఉంది. అన్నయ్య, నువ్వే చెప్తున్నావు కదా తెలియకముందు చేశాను అని. కానీ ఇప్పుడు తెలిసింది కదా, మర్చిపో అన్నయ్య. ప్రేమికుల మధ్యలోకి వెళ్ళడం తప్పు. అలా చేశావంటే ఆ వరుణ్కి నీకు తేడా ఏముంటుంది చెప్పు? నీది ఒక్క మనసే, కానీ అక్కడ 2 మనసులు బాధ పెట్టకు. అన్నయ్య, నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. నా అన్నయ్య కోసం ఎక్కడో అక్కడ ఒక యువరాణి పుట్టే ఉంటుంది. టైం వచ్చినప్పుడు తనే వస్తుంది, సరేనా? సరే, నువ్వు వెళ్ళి పడుకోరా. అలాగే అన్నయ్య, నువ్వు కూడా త్వరగా పడుకో, సరేనా అని లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోయింది. చిన్నపిల్లైనా కరెక్ట్గా చెప్పింది. 2 మనసుల్ని బాధ పెట్టడం కంటే ఒక మనసు బాధ తట్టుకోవడం సులభమే అంటూ రేపటి గురించి ఆలోచనలో పడ్డాడు. చివరిగా ఏదో ఐడియా రావడంతో మనసు తేలికపడి ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు. నెక్స్ట్ డే కాలేజ్లో, హాయ్ ప్రీతి. హాయ్ సాగర్. ఇదిగో తీసుకో. హే, చాక్లెట్స్. కానీ ఎవరికో అయితే నీకెందుకు ఇస్తాను, నీకే తీసుకో అని 2 చాక్లెట్లు ఇచ్చాడు సాగర్. థ్యాంక్ యూ సాగర్ అని తీసుకుంది. కార్తీక్ రాలేదా? వచ్చాడు. మరి ఏడి, నీతో లేడు? వాడికి నీ చెల్లి పరిచయం అయిన దగ్గర నుండి నాతో ఎక్కడ ఉంటున్నాడు? మాటకి ముందొక ఈషా, మాటకి తర్వాత ఒక ఈషా, మొత్తానికి ఈషా జపం చేస్తున్నాడు. అయ్యో, ఏంటి ప్రీతి అలా అనేసావు? అది కూడా సాగర్ ముందు. వాడి చెల్లిని అంటే వాడు ఫీల్ అవుతాడు కదా అన్నాడు అభి.
తను ఈషా అని అనలేదురా. కార్తీక్కి ఈషా అంటే ఎంత పిచ్చో ఇండైరెక్ట్గా చెప్తుంది. ఏ అన్నయ్యకైనా చెల్లెల్ని ప్రాణంగా ప్రేమించేవాడు దొరికితే ఇంకేం కావాలి చెప్పు. బాబోయ్, ఇందులో ఇంత అర్థం ఉందా? నువ్వింకా చిన్నపిల్లోడివిరా. ప్రీతి మాట్లాడే ప్రతి మాట వెనకాల ఇంకో అర్థం ఉంటుంది. అది నీకు చెప్పినా అర్థం కాదు, కానీ పద పోదాం అని వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ప్రీతి కూడా తనలో తానే నవ్వుకుంటూ, ఇందుకే సాగర్ నువ్వంటే నాకు ఇష్టం. నన్ను ఇంతలా అర్థం చేసుకోవడం చాలా కష్టం. నన్ను చిన్నప్పటి నుండి చూసిన వారికి మాత్రమే అది సాధ్యం అవుతుంది. కానీ చాలా తక్కువ టైంలో నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. బహుశా ప్రేమ ఎఫెక్ట్ అనుకుంటా. ఈ ప్రేమ నాకు జీవితాంతం కావాలనిపిస్తుంది. కానీ అది జరగాలంటే చిన్న సైజు యుద్ధం జరగాలేమో అని నవ్వుకుంటూ అక్కడి నుండి క్లాస్కి వెళ్ళిపోతుంది. ఏంట్రా సాగర్, నువ్వు ఏమిచ్చినా తీసుకుంటుంది కానీ ప్రేమ మాత్రం లేదంటుంది అన్నాడు అభి. తనకి లేకపోతే ఏంట్రా, నాకుంది కదా. అయినా చెప్పాను కదా, తన మాటల వెనకాల ఇంకో అర్థం ఎప్పుడూ ఉంటుంది అని. ఆ రోజు నేను ప్రేమిస్తున్నా అని చెప్పినప్పుడు తన పెదవులు నేనంటే ఇష్టం లేదు అని చెప్పినా తన కళ్ళల్లో మాత్రం కన్నీళ్ళని చూశాను. ఆ కన్నీళ్ల వెనక నా పైన కనిపించిన ప్రేమను చూశాను. పాపం పిచ్చిది, కన్నీళ్ళని అయితే బయటికి రానివ్వకుండా ఆపింది, కానీ ప్రేమని ఆపలేకపోయింది. అంటే నువ్వంటే తనకిష్టమా? ఇష్టమని అనుకుంటున్నాను, కానీ తను ఏదో రీజన్ వల్ల బయటపడట్లేదు. తనని ఇబ్బంది పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. అందుకే సైలెంట్గా ఉన్నాను. సరేలే పద క్లాస్కి వెళదాం అని వెళ్ళిపోయారు. ఏ నక్షత్ర, ఎక్కడున్నావు? నేను మా క్లాస్లో ఉన్నాను. సరే, మధుగాడు వస్తున్నాడు, నువ్వు ఏదో ఒకటి చెప్పి ఈషాని బయటకు తీసుకురా అని ఫోన్ పెట్టేస్తాడు వరుణ్. రే మధు, చెప్పింది గుర్తుందిగా? ఉంది, కానీ భయంగా ఉందిరా. భయం ఎందుకురా? ఈషాని లవ్ చేసావు కాబట్టి నువ్వైతేనే ఈ పని సాఫ్ట్గా ఫినిష్ చేస్తావు, లేదంటే నేను వెళ్ళనా? అమ్మో వద్దురా, అయినా ఇంత చిన్న పనికి నువ్వెందుకు, నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి డిగ్రీ క్యాంపస్ వైపు అడుగులు వేస్తాడు. ఇప్పుడు ఇలా చెయ్యను అంటే వరుణ్ గాడే వెళ్తాడు. వాడు వెళ్తే ఈషాకి పెద్ద హాని జరగవచ్చు. అందుకే నేనే ఈ పని చేయడం కరెక్ట్ అని మనసులో అనుకుని తను రాత్రి వేసుకున్న ప్లాన్ని ఒకసారి మనసులో తలుచుకుంటూ వెళ్ళిపోయాడు. వరుణ్ నక్షత్రకి కాల్ చేస్తాడు. నక్షత్ర, అంతా రెడీనా? రెడీ వరుణ్, మధు రావడం ఒక్కటే లేట్. నేను ఈషాని తీసుకొని మెట్లపైనే ఉన్నాను. వెరీ గుడ్ బేబీ. మధు బయలుదేరాడు, ఇంకాసేపట్లో వచ్చేస్తాడు. అక్కడ పని అవుతుంది అనగానే నువ్వు కార్తీక్ దగ్గరికి వచ్చేయాలి, ఓకేనా? ఓకే వరుణ్, ప్లాన్ బాగుంది. ఓకే బాయ్ బాయ్ బాయ్. మధు వచ్చాడు అని ఫోన్ పెట్టేస్తుంది నక్షత్ర. హాయ్ నక్షత్ర. హాయ్ మధు, ఏంటి ఇంత లేట్? రాక్షసి, ఎంత కంగారుగా ఉందే మీ అందరికీ, కానీ ఎట్టి పరిస్థితుల్లో మీ ప్లాన్ సక్సెస్ కానివ్వను. ఆ వరుణ్ గాడి రాక్షసత్వానికి ప్రీతి మంచితనాన్ని బలి కానివ్వను అని మనసులో అనుకుని, లేట్ అయిందిలే నక్షత్ర, ఈషా ఎక్కడుంది? పైన ఉంది, పద ముందు నువ్వు ఫేస్కి కర్చీఫ్ కట్టుకో అని చెప్పి మధుని ఈషా ఉన్న చోటుకి తీసుకెళ్తుంది. హాయ్ సాగర్. హాయ్ రా అభి అని క్లాస్లో అందరినీ విష్ చేసి వచ్చి ప్రీతి పక్కన చేరతాడు కార్తీక్. అయిపోయిందా మీ రాణిగారితో మాటలు అడిగింది. ఎక్కడయ్యాయి, మాట్లాడుతుంటే ఆ నక్షత్రం ఉంది కదా, మమిత టాపిక్ తీసుకొచ్చి నా మూడంతా స్పాయిల్ చేసింది, అందుకే అక్కడ ఉండలేక వచ్చేసాను. సరేలే, అవును ఈరోజు క్లాసెస్ ఏం జరగవా? స్టూడెంట్స్ కూడా తక్కువ మంది వచ్చారు అంది ప్రీతి. ఎగ్జామ్స్ అయ్యాయి కదా, సో ఒక 2 days క్లాసులు జరగవు. ఇష్టమైన వాళ్ళు వస్తారు, లేదంటే లేదు అన్నాడు సాగర్. అయ్యో అవునా, ఈ విషయం నాకు తెలీదు. మరి మీరెందుకు వచ్చారు? నాకు ముందే తెలుసుంటే ఈరోజు రాకపోయేదాన్ని. క్లాసులు జరగకపోయినా విష్ణు సార్ వచ్చి ఏదో ఒకటి జనరల్ టాపిక్స్ మాట్లాడతారు. బట్ ఈరోజు ఆయన కూడా రాలేదనుకుంటా. అయినా ఫ్రెండ్స్ ఉంటారు కదా అని మేము కూడా వచ్చేసాం, అంతే. అయినా ఇప్పుడు నువ్వు రావడం వల్ల ఏమైంది? కాసేపు ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం అన్నాడు సాగర్. దాని బాధ అది కాదులే సాగర్, ప్రీతి వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదు, సో అందుకు ఇంటి దగ్గర ఉంటే దగ్గరుండి చూసుకోవచ్చు కదా అని, అంతే అన్నాడు కార్తీక్. ఓహ్ అలాగా, ఇప్పుడు ఎలా ఉంది ఆంటీకి? బాగానే ఉంది సాగర్, జస్ట్ వైరల్ ఫీవర్ అంతే. ఎలాగో మధ్యాహ్నం వరకు డాడీ ఇంట్లోనే ఉంటారు, మేము మధ్యాహ్నం తర్వాత వెళ్తే సరిపోతుందిలే. హాయ్ రా రాఖీ. రే విష్ణు, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి, ఫోన్లో తప్పించి డైరెక్ట్గా కలవడమే మానేశావు? అదేం లేదురా, టైం ఉండట్లేదు అంతే. అవును రాగిణి ఏదిరా, కనిపించట్లేదు, ఇంట్లో లేదా?
ఉందిరా, రాత్రి నుండి జ్వరంగా ఉంది. ఇప్పుడే టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకొని పడుకుంది. అవునా, ఇప్పుడు ఎలా ఉంది, పర్వాలేదా? బానే ఉందిరా. అవును, శశి ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు, ఇక్కడే బయటే ఉన్నాడు. ఏంటి, మన ఇంటి బయట? అవునరా, ఇద్దరం కలిసే వచ్చాం. వాడికేదో ఫోన్ వస్తే బయటే ఉండి మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఇలా మాటల్లో ఉండగానే శశి లోపలికి వస్తాడు. హాయ్ అంకుల్ అని వెళ్ళి రాకేష్ని హగ్ చేసుకుంటాడు. ఎలా ఉన్నావు శశి? బాగున్నా అంకుల్. అవును, ఆంటీ లేదా? వీళ్ళ మాటలు వినిపించటంతో లోపల గదిలో పడుకున్న రాగిని హాల్లోకి వస్తుంది. రాగిని చూడగానే విష్ణు లేచి నిలబడతాడు. రాగిని, బాగున్నావా అమ్మా? ఒంట్లో బాగలేదంట, ఇప్పుడు ఎలా ఉంది? బాగున్నా అన్నయ్య, ఇప్పుడు బాగానే ఉంది. అవును, మీరెంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చాం ఆంటీ. ఇప్పుడే మీ గురించి అంకుల్ని అడుగుతున్నాను అన్నాడు శశి. ఎలా ఉన్నావు శశి? చాలా రోజులైందిరా నిన్ను చూసి. ఫైన్ ఆంటీ, మీరెలా ఉన్నారు? బాగున్నాను శశి. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తెస్తాను అని లేచి వెళ్ళబోతుంటే విష్ణు ఆపుతాడు. అమ్మా, నువ్వు కూర్చో. ఇప్పుడు మాకు కాఫీలు గట్రా ఏమొద్దు, కానీ మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చాము. నువ్వు కూడా ఉండమ్మా. విష్ణు అలా అనేసరికి రాగిని వంట మనిషిని పిలిచి కాఫీ తీసుకురమ్మంటుంది. చెప్పురా విష్ణు, కొడుకుని వెంట పెట్టుకుని వచ్చావంటే పెద్ద పనే అయి ఉంటుంది. చెప్పు, ఏంటి అన్నాడు రాఖీ. అది అది నా దగ్గర మొహమాట పడతావు ఏంట్రా విషయం, చెప్పు. ఒక అమ్మాయి ప్రీతి వాళ్ళ క్లాస్కి వస్తుంది. అక్క, ఇక్కడ సాగర్ అంటే ఎవరు అంది. అదిగో అక్కడ బ్లాక్ షర్ట్ వేసుకున్నాడే, తనే సాగర్ అంటే అంది ప్రీతి. థ్యాంక్స్ అక్క అని చెప్పి సాగర్ దగ్గరికి వెళ్తుంది ఆ అమ్మాయి. అన్నయ్య, సాగర్ అంటే నువ్వేనా? అవునమ్మా, నువ్వెవరు? ఇదిగో ఈ లెటర్ తీసుకోండి. ఏం లెటర్ ఇది? ఏమో, బయట ఒక అన్నయ్య నీకు ఇది ఇవ్వమని చెప్పాడు. నాకివ్వమన్నాడా? ఎవరతను అడిగాడు సాగర్. తెలీదన్నయ్యా అంది. సరేలే, ఇటిచ్చి నువ్వెళ్ళు అని కార్తీక్ ఆ లెటర్ తీసుకోబోయాడు. ఆ అమ్మాయి అంతే వేగంగా వెనక్కి లాగేసుకుంది. ఊహూ, నేను సాగర్ అన్నయ్యకే ఇస్తాను. సాగర్ నవ్వుకుంటూ సరేమ్మా ఇటివ్వు అనగానే ఆ అమ్మాయి సాగర్ చేతిలో లెటర్ పెట్టి బయటకు వెళ్ళిపోయింది. బయటకు వచ్చాక ఎవరికో ఫోన్ చేస్తుంది. అన్నయ్య, సాగర్ అన్నయ్యకి లెటర్ ఇచ్చేశాను. నిజంగా ఇచ్చావా? థ్యాంక్ గాడ్. సరే లక్ష్మి, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. వెళ్తాను, కానీ ఇంతకీ ఈ సాగర్ ఎవరు? ఆ వరుణ్ గాడితో పోరాడే ధైర్యం అర్థం కాలేదన్నయ్యా. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వచ్చాక అన్నీ వివరంగా మాట్లాడతాను. సరే అన్నయ్య, బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది. క్లాస్ రూమ్లో సాగర్ ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తాడు. చూసిన తర్వాత షాక్లో ఉండిపోతాడు. రేయ్ సాగర్, ఏమైందిరా, అలా అయిపోయావేంటి? అభి అడుగుతాడు. రే అభి, బయటికి పదా. ఎందుకురా? నువ్వు రా చెప్తాను అని చెప్పి అక్కడి నుండి బయటికి తీసుకెళ్తాడు. బయటికి వచ్చేసంగా చెప్పు, ఏమైందో అడిగాడు అభి. ఈ లెటర్ చదువు, నీకే తెలుస్తుంది అని అభి చేతికి లెటర్ ఇస్తాడు. అభి ఆ లెటర్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేస్తాడు. సాగర్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ప్రీతి చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. ఇప్పుడు నువ్వు మాత్రమే తనని సేవ్ చేయగలవు. నువ్వు ఒక్క క్షణం ఆలస్యం చేసినా ప్రీతి జీవితం బలైపోతుంది. ఈ విషయం కార్తీక్తో చెప్పాలని చూడకు, ఎందుకంటే తను ఇందులో ఇన్వాల్వ్ అయితే అక్కడ నీ చెల్లి రిస్క్లో పడుతుంది. నాకు తెలిసినంతవరకు నువ్వు ఈ లెటర్ చదివే టైంకి ప్రీతికి రిస్క్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అందుకే దయచేసి నేనెవరు అనే తెలుసుకోవడానికి టైం వేస్ట్ చేసుకోకుండా నువ్వు వెంటనే వెళ్ళి ప్రీతిని కాపాడు అని రాసి ఉంటుంది. ఆ లెటర్ చదవగానే అభి షాక్ అయ్యాడు. చూసావా, అందుకే ఇందాక నేను అలా అయిపోయాను. ఇప్పుడు ఏం చేయాలరా? అసలు ఈ లెటర్ ఇచ్చిన అమ్మాయి ఎవరు, పంపిన అబ్బాయి ఎవరు, నాకేం అర్థం కావట్లేదు అంటూ అభి చేతిలో లెటర్ తీసుకొని జేబులో పెట్టుకున్నాడు సాగర్. నాకు అదే అర్థం కావడం లేదురా. అసలు మనం ఇప్పుడు ఇంతలో ఏదో గుర్తొచ్చిన వాడిలా, రే సాగర్, ఒకసారి ఆ లెటర్ ఇవ్వు. ఎందుకురా? ఇవ్వరా చెప్తాను అనగానే సాగర్ జేబులో నుండి లెటర్ తీసి అభి చేతికి ఇస్తాడు. అభి దాన్ని పరీక్షగా చూసి, రేయ్, ఇది మన మధుగాడి రైటింగ్ రా అని అరుస్తాడు. ఏంట్రా నువ్వనేది? ఇది మన క్లాస్ మధు రైటింగా? అవునరా, వాడి హ్యాండ్ రైటింగ్ నాకు తెలుసు, అందుకే డౌట్ వచ్చి మళ్ళీ తీసుకొని చూశాను. అంటే మధుగాడికి అసలు నిజం తెలిసే ఉంటుంది కదా. పదరా, వాడిని వెతుకుదాం. వెతికినా యూజ్ ఉండదురా.
ఏమంటున్నావురా? అవునరా, చెప్పేవాడే అయితే అసలు లెటర్ ఎందుకు పంపిస్తాడు? అది నిజమేరా. ఇప్పుడు వాడు దొరికినా మనకి నిజం తెలీదు. అలా అని మధు చెడ్డవాడు కూడా కాదు, మనుషులతో ఆడుకునే వ్యక్తిత్వం కాదు. సో ఈ లెటర్లో ఉన్నది నిజమే అయి ఉంటుంది. మరి అలాంటప్పుడు మొత్తం చెప్పొచ్చు కదరా, ఇలా సగం సగం చెప్తే ఎలా అన్నాడు అభి. మొత్తం చెప్పే పరిస్థితుల్లో వాడు ఉండి ఉండడు. సరే పదా, మనం అర్జెంటుగా ప్రీతి దగ్గరికి వెళ్ళాలి అని క్లాస్ రూమ్ వైపు పరుగులు తీశారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు విన్నది నిజమేరా. నీకిష్టమైతే ప్రీతిని మా ఇంటి కోడల్ని చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు విష్ణు. కానీ అన్నయ్య, సడన్గా ఏంటిదంతా అడిగింది రాగిని. శశి ప్రీతిని ఎప్పటి నుండో ఇష్టపడుతున్నాడంట. నాకు ఈ మధ్యనే చెప్పాడు. నాకు రావడానికి కుదరక రాలేదమ్మా అన్నాడు విష్ణు. ఏరా, శశి నిజంగా ప్రీతి అంటే ఇష్టమా? అవునంకుల్, చిన్నప్పటి నుండి ప్రీతి అంటే ఇష్టమే, కానీ అది ప్రేమ అని ఈ మధ్యనే తెలిసింది. అదే విషయం డాడీకి చెప్పాను. మీకిష్టమైతే ప్రీతిని నాకిచ్చి పెళ్లి చేయండి అంకుల్, మహారాణిలా చూసుకుంటాను. నీ గురించి, నీ మంచితనం గురించి మాకు తెలియందా శశి? నిన్ను చేసుకుంటే ప్రీతి సంతోషంగా ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు. అయితే నీ కూతుర్ని నా ఇంటి కోడలిగా చేయడం నీకు ఇష్టమేనా అడిగాడు విష్ణు. హా, ఇష్టమే. ప్రీతిని శశికిచ్చి పెళ్లి చేస్తా అని మా రాకేష్ మాట పూర్తి కాకముందే రాగిని రాకేష్ని మాట ఇవ్వద్దని ఆపుతుంది. ఏమైంది ఆంటీ, ప్రీతిని నాకిచ్చి పెళ్లి చేయడం మీకు ఇష్టం లేదా అడిగాడు శశి. లేకపోతే మీ స్థాయికి మేము సరిపోమని ఆలోచిస్తున్నావా అన్నాడు విష్ణు. అయ్యో, అంత మాట అనకండి అన్నయ్య. మీరు అప్పుడు సహాయం చేయబట్టే ఇప్పుడు మేము ఈ స్టేజ్లో ఉన్నామని ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మరి ఏమైందో చెప్పు అన్నాడు రాకేష్. అంటే అది ప్రీతిని కూడా ఒక మాట అడిగిన తర్వాత మాటిస్తే బాగుంటుందని. ఓస్, అంతేనా? ఇంకా నువ్వెక్కడ వద్దంటావో అని భయపడ్డాను. అయినా ప్రీతిని అడగాల్సిన అవసరం ఏముంది? ప్రీతి ఎప్పుడూ నా మాట కాదని అనలేదు కదా. అనకపోవచ్చు, కానీ అవన్నీ చిన్న చిన్న విషయాలు కదండి. కానీ ఇది తన జీవితానికి సంబంధించిన విషయం. అందుకే తనని కూడా ఒక మాట అడిగితే బాగుంటుందని అంది రాగిని. అవును రాఖీ, నేను అసలు ఈ విషయమే మర్చిపోయాను. ప్రీతిని కూడా అడిగాక అప్పుడు చూద్దాంలేరా. అవసరం లేదురా, ప్రీతి మీద నాకు నమ్మకం ఉంది. అది నా మాట ఎప్పుడూ కాదనదు. ఓకేనా? ఈ క్షణం నీకు మాటిస్తున్నాను. ఏది ఏమైనా సరే ప్రీతినే నీ ఇంటి కోడలు, శశినే నా ఇంటి అల్లుడు, ఇది ఫిక్స్. ఆ మాట వినగానే విష్ణు, శశి ఇద్దరూ రాఖీకి థ్యాంక్స్ చెప్పి ప్రేమగా హత్తుకుంటారు. సరేరా రాఖీ, ఇంక మేము వెళ్ళొస్తాంరా. అప్పుడైనా భోజనం చేసి వెళ్ళండి అన్నయ్యా అంది రాగిని. వద్దులేమ్మా, గతికితే అతకదంటారు. ఈసారి వచ్చినప్పుడు తింటాంలేమ్మా, వస్తాము అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. రాగిని, నాకు చాలా సంతోషంగా ఉంది. నా బెస్ట్ ఫ్రెండ్ కొడుకు నా ఇంటి అల్లుడు అవుతున్నాడు. రాకేష్ ఇలా చెప్పుకుంటూ పోతుంటే రాగిని అవేవి వినకుండా అక్కడి నుండి గదిలోకి వెళ్ళి తలుపు వేసేసుకొని ఆలోచిస్తూ కూర్చుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? అసలు ప్రీతికి ఇష్టమో కాదో తెలుసుకోకుండా మాటివ్వడం ఎంతవరకు కరెక్ట్? లేదు, దీనికి నేను ఒప్పుకోను. ముందు ప్రీతి నిర్ణయం తెలుసుకున్నాకే ఏదైనా చేయాలి అనుకొని ప్రీతికి ఫోన్ చేస్తుంది రాగిని. నక్షత్ర వరుణ్కి కాల్ చేస్తుంది. చెప్పు బేబీ, నీకో గుడ్ న్యూస్. మనం వేసిన ప్లాన్ సక్సెస్ అయింది. రియల్లీ? సూపర్ నక్షత్ర, మొత్తానికి సాధించావు. అవును వరుణ్, ఆ మధు ఉన్నాడు చూడు, అసలు ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ అమలు చేశాడో తెలుసా? ఈషాని మెట్లపై నుండి పడేస్తే ఏదైనా సీరియస్ అవుతుందేమో అనుకున్నా, కానీ ఆ మధు ఏదో ప్రొఫెషనల్లా ఈషా కండిషన్ని అటు డేంజర్ కాకుండా ఇటు నార్మల్ కాకుండా మధ్యలో ఉంచాడు. వాడికి తన మీద ఉన్న ప్రేమే అలా చేయించి ఉంటుందిలే, కానీ తర్వాత ఏమైంది చెప్పు అన్నాడు వరుణ్. ఇంకేమవుతుంది, నువ్వు చెప్పినట్టే నేను కార్తీక్ దగ్గరికి వెళ్ళి ఈషా పడిపోయినట్టు చెప్పాను. మరి కార్తీక్ వెళ్ళాడా? నీకు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, ప్రీతిని కార్తీక్తో వెళ్లకుండా చేయడానికి ఏదైనా ప్లాన్ వేయమన్నావు కదా, కానీ నాకు ఆ అవసరం లేకుండా పోయింది. వాట్? ఏం మాట్లాడుతున్నావు? అంటే ప్రీతి కూడా కార్తీక్తో వెళ్ళిపోయిందా ఏంటి? అబ్బా, అలా వెళ్తే గుడ్ న్యూస్ అని ఎందుకంటాను నేను? కార్తీక్తో అలా చెప్పగానే ఇద్దరూ ఈషా దగ్గరికి బయలుదేరారు. నేను ఎలా డైవర్ట్ చేయాలి అని ఆలోచించేంతలో ప్రీతికి వాళ్ళ మమ్మీ నుండి కాల్ వచ్చింది. వస్తే అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పిందట. ఎందుకో చాలా టెన్షన్ పడుతూ ఫోన్ చేసిందట. ఆవిడకి హెల్త్ బాగాలేదంట.
అందుకే ఏమైందో ఏంటో అని కార్తీక్ని ఈషా దగ్గరికి వెళ్ళమని చెప్పి తను ఇంటికి బయలుదేరింది. ఆ కార్తీక్ గాడు అంత ఈజీగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? వాడెక్కడ వెళ్ళాడు? ప్రీతితో పాటు ఇంటికి వెళ్ళిపోతా అని గొడవ చేశాడు. కానీ ప్రీతినే బలవంతంగా వాడిని ఈషా దగ్గరికి పంపింది. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకు కానీ ప్రీతి జస్ట్ ఇప్పుడే క్రిందకి వస్తుంది. నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకో అంది నక్షత్ర. నేను ఆల్రెడీ కింద వెయిటింగ్లే కానీ ఇప్పుడే మమత ఫోన్ చేసింది. అటెండర్ దగ్గర స్టోర్ రూమ్ కీస్ తీసుకుని డోర్ ఓపెన్ చేసి పెట్టిందట. నువ్వు ఒక పని చెయ్యి, ఆ మమత ఇంకా మధుకి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళిపోమని చెప్పి నువ్వు కూడా వెళ్ళిపో చెప్పాడు వరుణ్. అదేంటి ప్లానింగ్స్ అయిపోయాక వెళ్ళిపోమంటున్నావు? మేము కూడా ఉంటాం అంది నక్షత్ర. అవసరం లేదు, మీ పని అయిపోయింది కాబట్టి వెళ్ళిపోమంటున్నా, వెళ్ళిపోండి అని చెప్పి నక్షత్ర మాట వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్రీతి వాళ్ళమ్మ గురించి ఆలోచిస్తూ మెల్లగా మెట్లు దిగుతూ వస్తుంది. ఇంతలో ఒక వ్యక్తి వెనక నుండి వచ్చి ఒక చేత్తో ప్రీతి నోరు మూసేసి ఇంకో చేత్తో ప్రీతిని కదలకుండా పట్టుకుని అక్కడి నుండి తీసుకెళ్ళిపోయాడు. సాగర్, అభి ప్రీతి కోసం క్లాస్ రూమ్లోకి వస్తారు. కానీ అక్కడ ప్రీతి కనిపించదు. ప్రీతి క్లాస్ రూమ్లోనే ఉండాలి కదరా, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒకవేళ లెటర్లో ఉన్నట్టు ఏమైనా అన్నాడు అభి. రేయ్ నోర్మొయ్యరా, అలాంటిదేమీ జరిగి ఉండదు, తనకేం కాదు అని పక్కనే ఉన్న వాళ్ళ క్లాస్మేట్ని అడుగుతాడు సాగర్. రేయ్ ప్రీతి ఎక్కడికి వెళ్ళింది? సాగర్, మీ చెల్లి మెట్లపై నుండి జారి పడిపోయిందంటరా, వాళ్ళ ఫ్రెండ్ నక్షత్ర వచ్చి చెప్పింది. కార్తీక్, ప్రీతి అక్కడికే వెళ్ళారు, నువ్వు వస్తే చెప్పమన్నారు. అవునా, ఓకేరా, నేను వెళ్తాను, థ్యాంక్స్ రా అని అక్కడి నుండి ఈషా క్లాస్ వైపు పరుగు పెడతాడు. వెనకే అభి కూడా వెళ్తాడు. వాళ్ళు వెళ్ళేసరికి క్లాస్లో ఎవరూ ఉండరు. తిరిగి బయటికి వచ్చేస్తుండగా ఒక అమ్మాయి కనిపిస్తుంది. సిస్టర్, ఇక్కడ ఈషా అని ఒక అమ్మాయి ఉండాలి, మీకేమైనా తెలుసా? తెలుసండి, తను మా క్లాస్మేట్. ఇందాక తను స్టెప్స్ దిగుతూ స్లిప్ అయి పడిపోయింది. ఎవరో ఒక అబ్బాయి తనని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. అవునా, ఓకే సిస్టర్, థ్యాంక్ యూ అని చెప్పగానే ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈషాకి ఎలా ఉందో ఏంటో అన్నాడు అభి. నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉందిరా చెప్పాడు సాగర్. సాగర్, నువ్వు బాగానే ఉన్నావు కదా? ఈషా పడిపోయిందంటే హ్యాపీగా ఉంది అంటావేంట్రా? మరి ఇంత వైలెంట్గా తయారయ్యావేంటి? రేయ్ ఆపరా, నేను చెప్పేది ప్రీతి కార్తీక్ దగ్గరే ఉన్నందుకు, వాడి దగ్గర ఉంటే భయపడాల్సిన అవసరం లేనందుకు. ఓహో అలాగా, సరే సరే, ముందు కార్తీక్కి ఫోన్ చేసి ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారో కనుక్కో, వెళదాం. అలాగేరా అని కార్తీక్కి ఫోన్ చేస్తాడు. హే సాగర్, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. మన ఈషా కాలేజ్లో స్టెప్స్ దిగుతూ పడిపోయిందిరా. ఇప్పుడే తెలిసింది. కార్తీక్, ఇంతకీ ఏ హాస్పిటల్? మన కాలేజ్కి 2 స్ట్రీట్స్ అవతల ఉందిగా అని హాస్పిటల్ పేరు చెప్తాడు. ఓకేరా, ఇక్కడ హాస్పిటల్కే తీసుకెళ్ళావా? సరే వస్తున్నాను ఇప్పుడే అని అభిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళడానికి బయటకు వస్తారు. రే అభి, నువ్వు ఇక్కడే ఉండరా, నేను వెళ్ళి బైక్ తీసుకొస్తాను అని పార్కింగ్ ప్లేస్కి వెళ్ళి బైక్ తీసుకురాగానే ఇద్దరు హాస్పిటల్కి బయలుదేరుతారు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ కార్తీక్ కనిపిస్తాడు. హాయ్ కార్తీక్, ఇప్పుడు ఈషాకి ఎలా ఉంది? బాగానే ఉంది, ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. థ్యాంక్ యూరా, సమయానికి సేవ్ చేశావు. థ్యాంక్స్ ఎందుకురా, తనని సేవ్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది కదా. సరే, మీరు ఇక్కడ ఉంటారా, నేను ఇంటికి వెళ్తాను. అంత అర్జెంటుగా ఇంటికి ఎందుకురా, కాసేపు ఉండు అన్నాడు సాగర్. లేదురా, ప్రీతి వాళ్ళ మమ్మీ అర్జెంటుగా ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. అప్పుడు గుర్తొచ్చింది సాగర్కి అక్కడ ప్రీతి లేదన్న విషయం. అవును, ప్రీతి ఏదిరా అన్నాడు కంగారుగా. చెప్పా కదరా, వాళ్ళమ్మ ఫోన్ చేసింది అని, అందుకే ఇంటికి వెళ్ళిపోయింది. అదేంటి, మన క్లాస్ వాళ్ళని అడిగితే మీరిద్దరూ కలిసి వెళ్ళారు అని చెప్పారు. ఓ అదా, నక్షత్ర వచ్చి ఈషా గురించి చెప్పగానే ఇద్దరం కలిసే బయలుదేరాం. కానీ బయటికి వచ్చాక వాళ్ళ మమ్మీ ఇంటికి రమ్మని ఫోన్ చేస్తే ప్రీతి ఇంటికి వెళ్తా అని చెప్పి నన్ను ఇక్కడికి పంపింది. ఆ మాట వినగానే సాగర్కి భయం మొదలైంది. అంటే నువ్వు డ్రాప్ చేయలేదా ప్రీతిని? నేను ఈషా దగ్గరికి వెళ్తే దాన్ని ఎలా డ్రాప్ చేస్తానో, అందుకే కార్ కీస్ ఇచ్చి పంపించాను. నేను ఫ్రెండ్ బైక్ తీసుకొని ఈషాని హాస్పిటల్కి తీసుకొచ్చాను. సాగర్కి ఇంకా విషయం అర్థమైంది. సరేరా కార్తీక్, నువ్వు ఇక్కడే ఉండు, నాకు అర్జెంట్ పని ఒకటి ఉంది, చూసుకొని వస్తాను. రే అభి, పదరా. నేను ఇంటికి వెళ్ళాలంటే నువ్వు వెళ్ళిపోతా అంటావేంట్రా అన్నాడు కార్తీక్. లేదు కార్తీక్, చాలా అర్జెంట్ వర్క్ ఉంది, ప్లీజ్ నువ్వే ఉండు. పైగా నాకంటే నువ్వుంటే ఈషా హ్యాపీగా ఫీల్ అవుతుంది,
ప్లీజ్ కార్తీక్. సరే మరీ అన్నిసార్లు అడగకు, ఉంటానులే. ఓకే బాయ్ కార్తీక్. అదేంటి కనీసం ఈషాని చూసి వెళ్ళు, లోపలికి కూడా వెళ్లకుండా వెళ్ళిపోతున్నావు? అంత టైం లేదు, అంత అవసరం కూడా లేదు. నువ్వు ఉండగా తనకేం కాదు. ఓకే బాయ్ రా అని సాగర్ అభి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఎందుకురా అంత అర్జెంటుగా తీసుకొచ్చావు? కనీసం ఈషా ఎలా ఉందో కూడా చూడనివ్వలేదు. ఈషా బాగానే ఉందని కార్తీక్ చెప్పాడు కదా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఈషా గురించి కాదు, ప్రీతి గురించి. వాట్? కానీ ప్రీతి ఇంటికే వెళ్ళిందంట కదా, ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? రే చెప్పేది జాగ్రత్తగా విను. కార్తీక్ ఏం చెప్పాడో విన్నావు కదా. ప్రీతికి కార్ కీస్ ఇచ్చి పంపించాడట. అవును, దాంట్లో ఏముందిరా? కానీ నేను బైక్ తీసుకురావడానికి పార్కింగ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ప్రీతి వాళ్ళ కార్ అక్కడే ఉంది. అయితే ఏమైందిరా? ప్రీతి అప్పటికి వెళ్ళి ఉండదు. ఒకసారి ఆలోచించు. మనం గ్రౌండ్ నుండి క్లాస్కి వెళ్ళి అక్కడి నుండి ఈషా దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి కార్తీక్తో ఫోన్ మాట్లాడి తర్వాత పార్కింగ్ ప్లేస్కి వెళ్ళాం కదా. ఇదంతా జరగడానికి దగ్గర ఒక అరగంట అయినా టైం పట్టింది కదా. అర్జెంటుగా రమ్మని ఇంటి నుండి ఫోన్ వచ్చాక అరగంట వరకు ప్రీతి ఇంటికి వెళ్లకుండా ఏం చేస్తుంది? కార్తీక్ ఏమో ఫోన్ వచ్చిన వెంటనే బయలుదేరింది అని చెప్తున్నాడు కదా. అంటే ప్రీతి కాలేజ్లోనే ఉందంటావా? అదేదో నువ్వు కారు అక్కడ చూడగానే చెప్పి ఉంటే అప్పుడే వెతికేవాళ్ళం కదరా. ఏమోరా, కారు అయితే చూశాను కానీ కార్తీక్ దగ్గరలో ఉన్న హాస్పిటల్కే కదా తీసుకువెళ్ళాడు. సో ఏదో వెళ్ళిపోయి ఉంటారో అనుకున్నానే కానీ ఇంత ఆలోచించలేదు. కానీ కార్తీక్ కార్ కీస్ ఇచ్చాను అనగానే గుర్తొచ్చింది. అంటే లెటర్లో ఉన్నట్టు ప్రీతికి ఏమైనా ప్రమాదం జరిగిందంటావా? ఏమోరా, ఏది అర్థం కావట్లేదు. మొత్తానికి ఎవరో కానీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. అసలు ఏది అంచనా వేయలేకపోతున్నాం. ప్రీతి చుట్టూ ఏదో పెద్ద వలే బిగుసుకుంటుందిరా, ఇది మాత్రం పక్కా. సరే త్వరగా కాలేజ్కి పదా, నాకెందుకో అక్కడే ఉంటుందేమో అనిపిస్తుంది అని బైక్ తీశాడు. అభి వెనక ఎక్కి కూర్చోగానే సాగర్ బైక్ ముందుకు పోనిచ్చాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు, నమస్తే.